హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ తెలుగు ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రాపర్టీ ఎక్స్పర్ట్ యనమల రాజు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి సార్. రియల్ ఎస్టేట్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి, జనరల్గా మన ప్రేక్షకులుగా ఉండే డౌట్సే. సో ఇప్పుడు హైదరాబాద్లో మనం చూసుకుంటే రియల్ ఎస్టేట్ భూమి అనేది చాలా ఉంది, చెప్పాలంటే హైలో ఉంది. ఓకే, సో ఇటువంటి టైంలో ఇన్వెస్ట్ చేయొచ్చా హైదరాబాద్లో? డెఫినెట్గా మీరు ఉందని అనుకోవట్లా. రియల్ ఎస్టేటు పడిపోయింది కాబట్టి ఈ టైంలో ప్లాట్లు కానీ విల్లాలు కానీ అపార్ట్మెంట్స్ కానీ తీసుకోవడం వేస్ట్ అనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, తగ్గిందని పడిపోయింది. ఎలక్షన్ టైం కాబట్టి కొంత క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఎలక్షన్ తర్వాత ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వస్తుంది, ఆ టైంలో కొందరు ఇప్పుడు ఎలక్షన్ స్టంట్ కాబట్టి ఎన్నికల వాగ్దానాలు ఉంటాయి కదా, ఈ వాగ్దానాల్లో కొన్ని పార్టీల వాళ్ళు మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వచ్చినప్పుడు మీకు ఫ్రీగా ల్యాండ్స్ ఇస్తాం, ఇట్లా మొదలు పెట్టుకొని కూడా ఉన్నారు. అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే పైసా దాచుకొని పోగు చేసుకొని ఓ ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఇది నిజం అనుకొని ప్లాట్లు కొనేదాన్ని వాయిదా వేసుకుంటున్నారు. ఇట్లా వాయిదా వేసుకోవడం వల్ల వాళ్ళు నష్టపోతారు తప్ప లాభం పొందరు. ఎందుకంటే భూమి ఎప్పుడైనా రేటు పెరుగుతుంది తప్ప రేటు తగ్గదు. ప్రపంచ జనాభా పెరుగుతున్నట్టుగా జనాభాకు అనుగుణంగా భూమి పెరగదు. సప్లై అనేది తక్కువ ఉన్న దానికి ఆటోమేటిక్గా డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ విషయం చాలాసార్లు రుజువైంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే తెలంగాణ మూమెంట్లో తెలంగాణ వస్తే ఆంధ్రోలంతా వెళ్ళిపోతారు, వాళ్ళ ప్రాపర్టీ మనకు ఫ్రీగా వస్తుంది అనుకున్నట్టు కూడా చాలామంది అవును, భూమి రేట్లు అన్నీ తగ్గిపోతాయి, ఈజీగా వస్తుంది అనుకున్నారు. పడిపోయినాయి, పడిపోవాలి, ఇంకా పెరిగినాయి. డిమానిటైజేషన్ అయినప్పుడు నోట్ల రద్దు అయినప్పుడు ఇక అయిపోయింది, నోట్ల రద్దు అంతా అయిపోయింది కాబట్టి భూములు ఇంకా తక్కువ కాస్ట్కి వస్తాయి, ప్లాట్లు తక్కువ కాస్ట్కి వస్తాయి, ఇల్లు తక్కువ ప్లాట్కి వస్తాయి అనుకున్నారు. తగ్గిందా? తగ్గలేదు. అది తర్వాత కరోనా వచ్చింది, ఇక పైసలు ఉంటే సరిపోద్ది, ప్రాపర్టీ పెట్టుకొని ఏం చేస్తాం, సస్తే మనం మీదేసుకొని పోతామా, ఇట్లా అనుకొని బ్రతికితే చాలా అనుకుని కూడా ఉన్నారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ ఏమైనా తగ్గిందా? లేదు, ఆ టైంలో కూడా కొన్న వాళ్ళు ఉన్నారు. రియల్ ఎస్టేట్ అనేది ఈ పొదుపు అనేది భవిష్యత్తు కోసం పెట్టుకునేది, ఇది భవిష్యత్తు భరోసా కోసం దాచుకునేది. ఇది ఎట్లా తగ్గుద్ది? అసలు తగ్గదు. ఇప్పుడు ఇంకా కూడా మీరు ఇందాక అడిగినట్టు ఇప్పుడు తీసుకుంటే ఉపయోగమా, రియలెక్షన్ తర్వాత తీసుకుంటే ఉపయోగమా అనుకుంటే తెలివిగల వాళ్ళంతా కూడా సాధ్యమైనంత వరకు ఈ టైంలోనే ప్రాపర్టీ తీసుకుంటారు. అందుకే ధనవంతుల లిస్టులో తెలివిగల 5 ఉంటారు, 5% ఉంటుంది, మిగతా వాళ్ళంతా క్లాప్స్ కొట్టేటోళ్ళే ఉంటారు. ఈ టైంలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ ఈ టైంలో. ఎందుకంటే మార్కెట్ కొంత స్టాగ్నేట్గా ఉన్నప్పుడు రేట్ నువ్వు బార్గెనింగ్ చేసుకోవచ్చు. రైట్. సో ఆ ప్రాపర్టీని నీకు నచ్చిన విధంగా నీకు నచ్చిన ఏరియాలో తీసుకోవడానికి కూడా స్కోప్ ఎక్కువ ఉంటుంది. బాగా డిమాండ్ ఉన్నప్పుడు నీకు నచ్చిన ఏరియాలో కానీ నీకు నచ్చిన ఫేస్లో కానీ నీకు నచ్చిన అంశంలో కానీ కాంప్రమైజ్ కంపల్సరీ కావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టమాటా 10 రూపీస్ ఉన్నప్పుడు మన వాళ్ళు చట్నీలు పెట్టరు, టమాటా 100 రూపాయలు ఉన్నప్పుడు చట్నీ పెట్టడానికి ట్రై చేస్తారు. అదైతే నిజమే. అదే పెట్టుబడిదారులు ఏం చేస్తాడు, టమాటా 5 రూపీస్ ఉన్నప్పుడు 2 రూపీస్ ఉన్నప్పుడు నిల్వ చేసి పచ్చళ్ళు తయారు చేసి 100 రూపాయల కేజీ అయినప్పుడు చట్నీలు వేలలో అమ్ముతారు. ప్రాపర్టీ విషయంలో కూడా నువ్వు తీసుకోవాలని ఫిక్స్ అయిన తర్వాత ఎంత లేట్ చేస్తే అంత అమ్మే వాళ్ళకు ప్రాఫిట్, కొనే వాళ్ళకి ఎప్పుడైనా లాస్. కొనాలని ఫిక్స్ అయిన నీకు నచ్చింది, ఆ ఏరియా నచ్చింది, ఆ రేటు నచ్చింది, ఆ రూటు నచ్చిన తర్వాత లేట్ చేయకూడదు. లేట్ చేస్తే అమ్మే వాళ్ళకి లాభం, తొందరగా కొంటే నీకు లాభం. ఈ విషయం పట్ల స్పష్టత ఉండాలి. రేపు మీకు ఎలక్షన్స్ తర్వాత కూడా సాధ్యమైనంత వరకు రేట్లు పెరుగుతాయి తప్ప రేట్లు తగ్గవు. ఈరోజు నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా రిజల్ట్ వచ్చిన వితిన్ 6 మంత్స్లో తక్కువ 20 నుంచి 50% రేట్లు పెరుగుతాయి. ఇప్పుడున్న రేట్ల కంటే కూడా. ఇప్పుడు ఒక 30 lakhs మీకు ఒక ప్రాపర్టీ వస్తుంది అనుకుంటే ఈ 6 months వెయిట్ చేయాల్సి వస్తే తక్కువ 40 lakhs దాకా పోతుంది. అదే మీరు ఒక ఇల్లు ఇప్పుడు తీసుకోవాలనుకుంటే ఇప్పుడు 1.5 CRలో వస్తుంది అనుకుంటే
ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత మీకు దాదాపు 2 CRకి దగ్గరకు వస్తుంది. చాలా పెరిగిపోతుంది. చాలా చాలా పెరిగిపోతుంది. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, కరోనా తర్వాత కరోనాకు బిఫోరు ఎంత రేషియోలో పెరిగినాయి చాలానే ఊహించడం చేతంగా ఆ రేంజ్ ఇచ్చారు. మీకు కరెక్ట్ క్లియర్గా అర్థం కావాలంటే కరోనా సెకండ్ వేవ్లో ఇదే కోకపేటలో పర్ ఎకరా 62 CR పోయింది. ఆఫ్టర్ కరోనా తర్వాత మొన్న చూశారు కదా, పర్ ఎకరా 1 CR పోయింది, 100 కోట్లు పోయింది. అంటే 30% పెరిగిందా లేదా? 40% నియర్లీ 40% పెరిగిపోయింది. ఊహించని, అసలు అది ఊహించని రైజ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వేస్తున్న ఏదో గవర్నమెంట్ చాలా మీకు HMDA వెంచర్స్ చాలా చోట కూడా యాక్షన్ పెడితే గవర్నమెంట్ పెట్టింది 10,000 పెట్టారు. జనాలు ఎగబడి కొన్నది 27,000 per square yard. అంటే డిమాండ్ లేకపోతే జనాలు ఎందుకని చెప్పేసి దాని మీద ఫోకస్ చేస్తారు. అసలు ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాన్ని ఆర్జించడం ఇన్వెస్ట్మెంట్ లక్ష్యం. ఇప్పుడు మనం కష్టపడే స్థితిలో ఉన్నాం, రేపు కష్టపడలేని స్థితికి వెళ్తాం అనేది తెలుసు. రిటైర్మెంట్ తర్వాత కష్టపడలేము. అప్పుడు ఆదుకోవడానికి కావాల్సినదే ఇప్పుడు దాచుకోవడం. ఈ దాచుకోవడం అనేది తెలివితేటల మీద డిపెండ్ అయి ఉంటుంది. దేని మీద దాచుకోవాలా? మనం పర్ఫెక్ట్గా సాంప్రదాయబద్ధంగా పోస్ట్ ఆఫీస్లో దాచుకునేది. ఒక పోస్ట్ ఆఫీస్లో దాచుకున్న 1 లక్ష రూపాయలు 2 లక్షలుగా మెచ్యూరిటీ కావాలంటే దాదాపు 12 years టైం పడుతుంది. ఇప్పుడున్న ఫాస్ట్ యుగానికి 12 years ఆగడం అనేది తెలివిగల నిర్ణయమా, తెలివి తక్కువ నిర్ణయమా? ఆలోచించండి. తెలివి తక్కువ నిర్ణయమే అవుతుంది అది. సో తర్వాత మనం బ్యాంకులో డిపాజిట్ చేసేది ఫిక్స్డ్ డిపాజిట్. బ్యాంకులో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే కూడా 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆఫ్టర్ 10 years తర్వాత అది మెచ్యూరిటీ అయ్యి డబల్ అవుతుంది. 10 years ఆగడం తెలివిగల నిర్ణయం, తెలివి తక్కువ నిర్ణయం మీరు ఆలోచించండి. ఇది పక్కన పెడితే సాంప్రదాయబద్ధంగా అప్పులు ఇచ్చేది ఫైనాన్స్. ఈ ఇంట్రెస్ట్ ధర్మ వడ్డీ, అధర్మ వడ్డీ, రకరకాల వడ్డీ. ఈ రకరకాల వడ్డీలో 3 నెలలు మాత్రమే కరెక్ట్ వడ్డీ వచ్చి తర్వాత అసలే రాదు. కాబట్టి ఈరోజు అప్పులు ఇచ్చే పరిస్థితి ఉందా? లేదు, అసలు వస్తే చాలనే పరిస్థితి ఉంది. ఎగ్జాక్ట్లీ. పైగా శత్రుత్వాలు పెరుగుతున్నాయి కాబట్టి అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇక మీకు మిగిలింది షేర్ మార్కెట్. షేర్ మార్కెట్ అనేది భాగ్యలక్ష్యం బంపర్ డ్రా. షేర్ మార్కెట్లో పెడితే 50-50 కాదా? 50-50. దాంట్లో మనకి ఎప్పుడు రైజ్ అవుతుందో ఎప్పుడు పడిపోతుందో తెలియదు. చాలా మంది 50-50 అనుకుంటారు, కానీ ఒరిజినల్గా అది 50-50 కాదు, 90-10 మాత్రమే. 10 మెంబర్స్కి వచ్చి 90 మెంబర్స్కు పోతుంది. ఎందుకంటే షేర్ మార్కెట్ ఆడించేది వేరే వాడు, నువ్వు ఆడేవని తరపున నిలబడి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నావు. ఆయన గేమ్ ఆడితే నువ్వెట్లా గెలుస్తావు? పైగా షేర్ మార్కెట్కి సంబంధించిన నాలెడ్జ్ మన దగ్గర ఎక్కడిది? అవేర్నెస్ కూడా చాలా మందికి లేదు. చాలా వరకు షేర్ మార్కెట్లో నష్టపోయి సూసైడ్ చేసుకున్న వాళ్ళ బ్యాచే సాఫ్ట్వేర్ బ్యాచ్. కాబట్టి షేర్ మార్కెట్ మనకు ఉండదు. ఇక మిగిలింది గోల్డ్. గోల్డ్లో ఒకప్పుడు